వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎంతో రుచికరమైన చేపల పులుసు ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ని ఎలా చేసుకుంటామో చూసేద్దాము. సో నేను ఫస్ట్ ఒక నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసేసుకున్నాను. దాంట్లో వాటర్ వేసి ఒక 15 to 20 మినిట్స్ మనం నానబెట్టుకుంటాము చింతపండు రసం కోసం. చూసారా, ఇంత చింతపండు అయితే మనకి సరిపోతుంది 1 kg చేపలకి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో కూడా కొంచెం నీళ్ళు వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టేసేయండి. మనం 20 మినిట్స్ తర్వాత దాన్ని కూడా బాగా స్మాష్ చేసుకుంటాము. సో ఈ చింతపండు, టమాటా అనేది నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. సో 20 మినిట్స్ తర్వాత నేను ఒక గిన్నె తీసేసుకున్నానండి. ఆ గిన్నెలో ఒక 10 to 15 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి దండిగానే. అవి కాగాక, ఆయిల్ వేడయ్యాక దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే కొన్ని మెంతులు, ఎక్కువ మెంతులు వేయొద్దండి, చేదొచ్చేస్తుంది. అలాగే 1 స్మాల్ సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని ఆనియన్స్ని కూడా వేసేసినాను. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకుందాం, మనము బాగా వేగాలి ఈ ఆయిల్లో. అవి వేగాక ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని వేసేసుకోండి వడగట్టేసి. ఈ వాటర్ని, చింతపండు రసం ఉడికేటప్పుడు అలాగే టమోటా రసం కూడా వేసేసుకోండి. టమోటాస్ని బాగా నేను పిసికేసినానండి. ఆ గుజ్జంతా తీసేసి ఆ టమోటా రసం అనేది ఆ చింతపండు రసంతో పాటు మిక్స్ చేసి వేసేసాను. సో ఆ రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకోండి. మీకు ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ లెవెల్ అనేది చూసుకోండి. సో దాంట్లోనే వాటర్ వేసేసుకున్నాక ఒక 3 స్పూన్స్ అనేది కారం వేస్తున్నాను, 3 స్పూన్స్ చిల్లీ పౌడర్, అలాగే 3 స్పూన్స్ ధనియా పౌడర్, అలాగే కొంచెం కల్లుప్పు అండి. కల్లుప్పు అనేది ఒక 2 స్పూన్స్ వరకు నేను వేస్తున్నాను. అలాగే చిటికెడంతా పసుపు వేసేసుకోండి. సో ఇవన్నీ వేసాక బాగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము. బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయండి. బాగా పులుసు అనేది ఉడకాలండి. ఫిష్ వేసే ముందు చూసారా, ఇలా నాకు పులుసు అనేది బాగా ఉడికిపోయింది ఒక 20 మినిట్స్కి. సో బాగా ఉడికే పులుసులో నేను ఇలా 1 by 1 చేప ముక్కల్ని వేసేస్తున్నాను. సో ఫస్ట్ తలకాయ అనేది కింద అడుగులో వేసేసేయండి. దాని మీద చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసేసుకోండి. చూసారు కదా, ఒకదాని మీద ఒకటి ఈ చేపలన్నింటినీ పులుసులో వేసేస్తున్నాను. అన్నీ వేసేసాక ఇలా మూత పెట్టేసేయండి. ఒక 15 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేసి నేను తీసేసాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారా, ఈ చేపలు అనేది చాలా మెత్తగా అయ్యాయి. మీరు ఎక్కువ ఉడికించేసినారంటే బాగా చేపలు తునిగిపోతాయండి. అందుకనేసి ఒక 15 to 20 మినిట్స్ హై మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలు. మనకి ఫిష్ అనేది చాలా మెత్తగా బాగా ఉడికిపోతుంది. నేను లాస్ట్లో అలాగే కొత్తిమీర కూడా వేసేసాను ఆపే ముందు. సో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో రుచికరమైన చేపల పులుసు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి.